అసలు ఏం జరిగిందో చెప్పు సుబ్బయ్య. చెప్పేదానికి ఏముందండి, పద్ధతిగా వ్యాపారం చేసుకుంటుంటే మా బామర్ది నా మీద పగబట్టాడండి. పద్ధతిగా వ్యాపారం చేసుకుంటుంటే పగబట్టాడా? ఎందుకలా? చెప్తాయినండి. 5 ఎకరాలు తాకట్టు పెట్టి స్వీట్ స్టాల్ పెట్టానండి. వ్యాపారం బాగా జరిగిందా? జరగడానికి బాగానే జరిగింది, కానీ నాకు స్వీట్లు అంటే ఇష్టం కదండి. ఓ చేత్తో వ్యాపారం చేస్తా, ఇంకో చేత్తో నోటికి పనెట్టానండి. అంతే, వ్యాపారంలో నట్టాలు వచ్చి దివాలా తీశానండి. మళ్ళీ ఇంకేదైనా వ్యాపారం చేయలేకపోయావా? చేశానండి. ఇంకో 10 ఎకరాలు తాకట్టు పెట్టి 10 లక్షలు తెచ్చి టింబర్ డిపో పెట్టానండి. బాగా జరిగిందా వ్యాపారం? జరగడానికైతే బాగానే జరిగిందండి. మళ్ళీ ఏమైంది సుబ్బయ్య? ఆడికి వస్తున్నాను, ఆగండి. భోగి పండుగ వచ్చింది కదండి. ఆ రోజు ఊళ్ళో ఉన్న యాబ్రాస్ ఎదవలంతా భోగి మంటలు ఎత్తా నన్ను ఎగతాలు చేశారండి. పేరుకేడిది టింబర్ డిపో, డిపో ముందు 4 ముక్కలతో భోగెత్తున్నాడు, కుక్కొచ్చి ఉచ్చబోసిపోద్ది అని నన్ను ఎగతాలు చేశారండి వాళ్ళు. అంతే, డిపోలో ఉన్న దొంగలన్నీ భోగిలో వేసేసానండి. అంతెత్తు భోగి మంటలు లెగిసాయండి. వ్యాపారం ఎత్తేసాననుకోండి. భలేవాడివి సుబ్బయ్య. సరేలే, నష్టం వచ్చిందని దిగులు పడితే ఎలా? మరేదైనా వ్యాపారం చేసుకోలేకపోయావా? చేశానండి. ఈసారి 15 ఎకరాలు తాకట్టు పెట్టి 15 లక్షలు తెచ్చానండి. ఇంతకీ నీ బామ్మడు ఏమంటాడు? ఏమంటాడండి? చేసినప్పుడు తీర్చేయమంటాడు. మరి తాకట్టు పెట్టిన పొలాల మీద డబ్బు వస్తుంది కదా, అప్పు తీర్చేసి ప్రశాంతంగా ఉండు. బాలేవారండి మీరు. తాకట్టు పెట్టిన పొలాలు నా ఎందుకు అవుతాయండి? అయినా బామ్మర్ది. రై లే వెద్దావా, లే ఇక్కడి నుంచే. వెద్దావా లే. నన్నమంటావా? అంటాన్రా వెదవా, వెళ్ళు. ఇంకోసారి నాకు కనిపించావంటే లేని సెక్షన్లన్నీ కనిపెట్టి నీ మీద కేసు పెడతా. వెళ్ళు, వెళ్ళారా వెదవా. నన్ను ఎదవంటాడా ఇడు? ఉండు, మా మామతో చెప్తా. ఒరే సుబ్బా, మామా ఇట్టాన్ని నుంచి వస్తున్నావు? ఓకిల్ కాడికి వెళ్ళొస్తున్నా మామా. యాన్ దట్టున్నావు? హాడ్ నుంచి ఎదవాన్ని తిట్టాడు మామా. అసే నోరు ముసుక పుసుక్కమంటే ఏడుపు వస్తుందిరా నీకు. ఆడిప్పుడు నేను ఎదవా అన్నాడు, అంతే కదా? అవును మామా. ఇప్పుడు నేను ఆడికాడికి వెళ్తుండా, నువ్వు కూడా నాతో పాటురా. ఆ కిటికీలో చేరి చూస్తా ఉండు లోపలికి. ఆడిని నేను ఎట్ట ఎదవం చేస్తాను. పదరా సుబ్బా, పద. పద మామా, ఆడికి నువ్వే కరెక్ట్ మామా, పద. దండాలు సామే. అరే రే పోలేయా, రా రా. బాగున్నావా? బాగున్నాను సామే. కూర్చో. నీకోసం జున్ను పాలు తెచ్చిన. ఊర్లో అందరూ బాగున్నారా? బానే ఉండారు స్వామి. ఒక్క మాటలో చెప్పాలంటే 1వ తరగతి నువ్వు నేను ఇద్దరం కలిసి చదువుకున్నామండి. నేను ఆడ కాపేశాను, నువ్వేమో బాగా చదువుకొని వకీలు అయిపోయినావు. నాకు చాలా ఆనందం కూడా స్వామి. దాందే ముందులే. మనం చదువుకునేటప్పుడు ఎకరం మీకుండేది, 50 ఎకరాలు మాకుండేది. ఇప్పుడు ఎకరం నాదయింది, 50 నీదయింది. నువ్వు గొప్పోడువే. ఏదో మీ అభిమానం స్వామి. అన్నట్టు ఊర్లో షావుకారు వ్యాపారం ఎలా ఉంది? ఏదో బాగానే ఉండదులే స్వామి. అంత నీరసంగా చెబుతావేంటయ్యా? రాజధాని పక్కన భూములు కూడా కొన్నాడట కదా? కొన్నాడండి. తిరిగి అమ్ముకుంటే లాభాలు వస్తాయనే ఎకరం 25 లక్షలు పెట్టి 4 ఎకరాలు కొన్నాడు. రాజధాని కోసం ప్రభుత్వం ఎకరానికి 10 లక్షలు ఇచ్చి ఆ పొలాన్ని లాక్కుంది. 60 లక్షలు బాక్కోడి. సరేలే, మన ఊర్లో కరణంగారు అమ్మాయికి పెళ్ళయిందట కదా? అయ్యింది సామె. ఆ అమ్మి 2 పిల్లకాయలు కూడా ఈనింది. అమెరికాలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. సరేలే, ఇంకేంటి విశేషాలు? అన్నట్టు మీ పక్కింటోడు ఇంకా తోక జాడిస్తున్నాడా? జాడిస్తానే ఉళ్ళే. అయితే వాడికి అదే కదా పని, ఇంకనేముండదే. సాము, మొన్నోడు ఏం చేసినాడు తెలుసా? 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టా ఆడి పెళ్ళానికి నెక్లెస్ కొనిచ్చినాడు. మరి నువ్వేం చేశావు? నేను మాత్రం గమ్మని చూస్తా కూకుంటానా? 1.5 లక్ష ఖర్చు పెట్టి నేను కూడా నా పిల్లానికి నెక్లెస్ కొనిచ్చిన. వాడు మొన్న ఏం చేసినాడు తెలుసునా? ఏం చేశాడు? 2 లక్షలు ఖర్చు పెట్టి పోస్ట్ ఆఫీస్ లో వాడు పిల్లం పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసినాడు. మరి నువ్వేం చేశావు? నేను గమ్మ కూకుంటానా ఏందే?
3 లక్షలు తీసుకుపోయి నేను కూడా నా పిల్ల పేరు మీద పోస్ట్ ఆఫీసులో డిపాజిట్ చేసిన. దెబ్బకు నోరు మూసేసి ఉంటాడాడు. ఎందుకుంటాడా అని మొన్నాడు ఏం చేసినాడు తెలుసా? ఏం చేశాడు? 10 లక్షలు పెట్టి ఎకరా పొలం కొన్నాడు. మరి నువ్వేం చేశావు? 15 లక్షలు పెట్టి వాడికి అట్టమ్మట్టే ఎకరా పొలం కొన్నా నేను. ఇంకా గొడవేముంది? ఏడ్నే అసలు తగాదా మొదలైంది. 2 పొలాల మధ్య గట్టు ఉండదు కదండి, అది ఉమ్మడి గట్టు అండి. ఆ గట్టు మీద ఒక పెద్ద మామిడి చెట్టు ఉండదండి. ఏర్లు ఆడి పొలంలో ఉండయి, కాపు నా పొలంలో వంగు ఉండదండి. ఏర్లు నా పొలంలో తడిసి ఉండదు కాబట్టి పంట నాదంటాడండి ఓడు. కాపు నా పొలంలో తొంగి చూసుండదు కాబట్టి కాపు నాదంటానండి నేను. అబ్బో పెద్ద గొడవ కొట్టేసుకున్నామండి. ఆ తర్వాత ఏం జరిగింది? ఏమవుద్దండి, మా ఊరు పంచాయతీలో పెడితే మధ్యస్థం కుదరలేదండి, కోర్టుకి ఎక్కేసామండి. ఆ తర్వాత వాడు ఏం చేశాడు? ఏం చేస్తాడండి, ఆడొక ఎదవలాయర్ని పెట్టుకున్నాడండి. అంతేలే వాడి బతుకు. మరి నువ్వేం చేశావు? ఏం చేస్తానండి, ఎతికినా ఎదవన్నారా ఎదవలాయరు యాడుండాడు అని ఎతికినా టక్క నువ్వు గుర్తుకొచ్చేసావు, నీ కాడికి వచ్చేసి